వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యారంగంలో వినూత్న మార్పులతో పలు సంస్కరణలకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టడం హర్షణీయం. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మానవ మనుగడకు మొక్కల పెంపకం ఎంతో అవసరం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో వైసీపీ నేతల వెల్లడి. జిల్లాను సారారహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ లక్ష్యం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ ఆవుల రమేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డిల వెల్లడి. వార్తల్లోని వివరాలు. విద్యారంగంలో వినూత్న మార్పులతో పలు సంస్కరణలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం పుంగనూరు మండలం గూడూరులో మనబడి నాడు నేడు క్రింద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,35,00,000తో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక విద్యుత్ భూగర్భ గనుల శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో వినూత్నంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి అభివృద్ధి చేయడం జరుగుతున్నదని అన్నారు. పిల్లలకు పాఠశాలలో అందించే పోషక విలువలతో భోజనమునకు సంబంధించిన మెనూను కూడా స్వయంగా ముఖ్యమంత్రి చేపట్టడం జరిగిందని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అమ్మ ఒడి పథకంను మన రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందన్నారు. విద్యా సంస్కరణలో భాగంగా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, నాడు నేడు లాంటి పథకాల అమలుతో పాటు ఆంగ్ల విద్యా బోధన ద్వారా పేద పిల్లలు కూడా కార్పొరేట్ విద్యను అభ్యసించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నాడు నేడు కింద ఈ నియోజకవర్గ పరిధిలో మొదటి విడతలో 33.79 కోట్లతో 125 పాఠశాలలు, రెండవ విడతలో 28.91 కోట్ల ఖర్చు చేసి 109 పాఠశాలలు పనులు చేయడం జరుగుతోందని, మూడవ విడతలో మిగిలిన అన్ని పాఠశాలలో చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎన్ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ హరినారాయణ్, టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చేయడం లేదు, కేవలం సంక్షేమ పథకాలకే ఆయన డబ్బులంతా కూడా ఖర్చు చేస్తూ ఉన్నాడని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో తెలుగుదేశం పార్టీ వారు, వారి కళ్ళకు ఈ నాడు నేడు కార్యక్రమం కనపడలేదా అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్, అదేవిధంగా అన్ని పాత హాస్పిటల్స్ అన్ని కూడా నాడు నేడు కింద వాటిని కూడా 3 విడతలుగా ఆధునీకరించే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో మీకంతా కూడా తెలుసు, ఈరోజు దాదాపు 3 రిజర్వాయర్లు మనకు ఇక్కడ కరువు ప్రాంతమైన, మెట్ట ప్రాంతమైన ఈ చిత్తూరు జిల్లాలో మనం నిర్మించుకుంటా ఉన్నాం. అదేవిధంగా త్రాగునీటికి కూడా ఈ మధ్య ఒక ప్రపోజల్ కూడా పంపించాము నబార్డుకు. అది వస్తే 8,700 కోట్లతో ఈ 6 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ప్రతి ఇంటికి కూడా కొలాయి ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా చిన్న గ్రామం నుంచి పెద్ద గ్రామం దాకా అన్నిటికీ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మించుకోవడానికి మనం ఇప్పుడు పనులు పూర్తయితా ఉన్నాయి. ఇంకా కొన్ని పనులు టెండర్లు కూడా అయినాయి, వాటిని కూడా నిర్మిస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నా ఏది జరగలేదు, కేవలం సంక్షేమ పథకాలకే ఆయన కాలం వెళ్ళబూస్తూ ఉన్నాడని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో తెలుగుదేశం పార్టీ వారు, దాన్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మొక్కల పెరుగుదలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రీన్ సిటీ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమం ఆదివారం చేపట్టారు. నగర పరిధిలో పీవీకేఎన్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా బాలికల వసతి గృహం వద్ద ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, నగర మేయర్ అముద, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్,
ఎంఈ ధనలక్ష్మిలు మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణం పారిశుద్ధ్యం ఎంతో ప్రధానమైందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ శుభ్రతను పాటించడం ద్వారా మానవుడు సంతోషంగా జీవించగలరని చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. నగర మేయర్ అముదా మాట్లాడుతూ మొక్కలు ఉన్నప్పుడే ఆక్సిజన్ శాతం బాగుండి మానవులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి వార్డు పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించడానికి కృషి చేస్తామన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ప్రధాన రహదారుల వెంట సుమారు 2000 మొక్కలు నాటారు. మొక్కలను పశువులు మేయకుండా ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు డిఈ రమణ, ఎంఈ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మేయర్ గారు, చుడా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏఈలు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలో ప్రధాన రహదారిలో దుర్గమ్మగూడ నుంచి కలెక్టర్ బంగ్లా ఆఫీస్ వరకు చెట్లు నాటే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాం. ఇది ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం ప్రతి నెలకు ఒకసారి కూడా జరుగుతున్న ప్రక్రియ. ఈ చెట్లు నాటి నెక్స్ట్ వచ్చే సంవత్సరానికల్లా దీన్ని పోషించి ఖచ్చితంగా కూడా దుర్గమ్మగూడ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ గ్రీనరీని కూడా ఖచ్చితంగా చేపిస్తామనేసి కూడా పెద్ద చెట్లుగా చేపిస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రం అనేది దేశానికి, రాష్ట్రానికి, అదేవిధంగా పట్టణానికి కూడా చాలా అవసరం ఉంది. దీని అనుగుణంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఒక్కొక్క చెట్టు నాటి దాన్ని సంరక్షణ చేసి నీళ్లు పోసి బాధ్యతగా పెంచి పెద్ద చేసి ఆ వాతావరణం, ఆ ప్రకృతిని ఆహ్వానిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించాము. అదేవిధంగా నీరు, గాలి, భూమి, మొక్కలు, జంతువులు వీటన్నిటినీ పర్యావరణం అంటారు. పర్యావరణం మనం కాపాడుకోవాలంటే చెట్లు నాటాలి, చెట్లు పెంచాలి. చెట్టు మనకు నీడిస్తుంది, గాలిస్తుంది. అందువల్ల మనము ఆరోగ్యంగా ఉంటాము. మన చిత్తూరు పట్టణంలో మనం డెవలప్ చేస్తామని మా మున్సిపాలిటీ తరఫున అందరికీ మేము తెలియపడతాం. పురపాలక సంఘ సిబ్బంది సహాయంతో చిత్తూరు శాసనసభ్యులు గౌరవనీయులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు దగ్గరుండి ఈ మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ మా మున్సిపల్ కార్పొరేషన్ ఎంఈ గారు తరఫున, డి రమణ గారి తరఫున, అట్లే శ్రీలత గారు మేడం ఏఐ గారి తరఫున వీళ్ళందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 1500 మొక్కలు సేకరించి తీసుకోవడం జరిగింది. ఇవాళ 1500 మొక్కలు ప్లాంటేషన్ జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మేము కూడా పట్టణం నందు ప్రతి ఒక్కరు కూడా వార్డు కార్పొరేటర్స్ అందరూ సహకరించి ఎమ్మెల్యేతో ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటించి మంచి చెట్లుగా పెంచి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నీళ్లు కూడా సప్లై చేసి మొక్కలను కాపాడి వాటిని ఒక మంచి పర్యావరణం అభివృద్ధి చెందేలాగా మేమందరూ కూడా సహకరిస్తామని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. మీరు కూడా మీ వంతు ప్రతి ఒక్కరు ఇల్లు కడుతున్నారు, ప్రతి ఒక్క ఇంటి పక్కన 1-2 మొక్కలను నాటి దాన్ని మంచి చెట్లుగా పెంచి ప్రజలకు ఉపయోగకరంగా మంచి వాతావరణం కల్పించాలని అందరినీ కోరుకుంటున్నాం. జై జగన్. జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దడం పోలీస్ శాఖ ప్రధాన ఉద్దేశమని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ ఆవుల రమేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం కార్వేటి నగరం మండలంలోని పెద్ద హరిజనవాడ గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించడంతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటు సారాను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు కార్వేటి నగరంలోని పెద్ద హరిజనవాడ గ్రామస్తులు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సహకారాలు అందించడం ఆనందించదగ్గ విషయమని
గ్రామంలోని మహిళలతో పాటు ప్రతి ఒక్కరూ నాటుసారాను నిర్మూలించాలన్న పట్టుదలతో నడుచుకోవడంతో గ్రామం నాటుసారా రహిత గ్రామంగా మారిందని పేర్కొన్నారు. నాటుసారా వ్యసనంతో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో వారిలో పూర్తి స్థాయిలో మార్పును తీసుకువచ్చేందుకు పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించడం జరుగుతోందని స్పష్టం చేశారు. గ్రామంలో యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా క్రికెట్ కిట్స్, చెస్ బోర్డ్, క్యారమ్ బోర్డులను అందజేశారు. అలాగే యువతలో విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా లైబ్రరీ సైతం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లైబ్రరీ ఏర్పాట్లో భాగంగా డిఐజీ తన వంతు సహాయంగా 50,000 రూపాయలను అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విధంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ సహకరిస్తే ప్రతి గ్రామాన్ని నాటుసారా రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల్లో మార్పు తెచ్చేందుకే నాటుసారా తయారు చేసే 8 మంది వ్యక్తులపై పీడీ యాక్ట్ను కూడా పెట్టడం జరిగిందన్నారు. భవిష్యత్తులో సైతం ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి స్థాయిలో తమ వంతు సహాయ సహకారాలు అందించి జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం ఎంపీపీ లత, బాలాజీ, సర్పంచ్ వర్మరాజు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కృష్ణ యాదవ్, కార్వేటి నగరం సిఐ చంద్రశేఖర్, ఎస్ఐలు దస్తగిరి, గోపి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వారిని వెలివేయాలనేటువంటి ఉద్దేశం కాదు. ప్రతి ఒక్కరిలో కూడా మనం చూసుకున్నటువంటి పురాణాలు చూసుకున్నట్లయితే వాల్మీకి కూడా తను ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఎంతో గొప్ప వ్యక్తిగా ఎదిగారు. ఆ మార్పు అనేటటువంటిది మన అందరికి కూడా ఎంతో స్ఫూర్తినిస్తుంది. మీరందరూ కూడా ఈ చిన్న వయసులోనే కొంతమంది యువకులు పుట్టుకతోనే ముసలివారు అని శ్రీశ్రీ గారు చెప్పారు. ఏమన్నారు? కొంతమంది యువకులు పుట్టుకతోనే ముసలివారు. ఎందుకు? వాళ్ళు ఏ రోజు శ్రమ చేయలేదు, 4 నిమిషాలు ఎండలో నడవలేదు, రైతుగా పొలంలో 6 కాలం వంగి వ్యవసాయం చేయలేదు, తల్లిన ఇంట్లో ఉండి తనకి బిడ్డలకి అన్నం వండి అదేవిధంగా గృహ అవసరాలు తీరుస్తూ మళ్ళీ బయట పని చేసుకొని సమాజాన్ని ఉద్ధరించేటటువంటి పని చేయలేదు. అటువంటి యువకులు కేవలము కొన్ని వ్యసనాలకు లోనై ఈ విధంగా ఒక కంట్రోల్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా నాటుసారాన్ని తయారు చేయిస్తూ అదే సారా తాగి విపరీతంగా బైకులు నడుపుతూ యాక్సిడెంట్లు గురి చేస్తూ వారు చనిపోతూ కుటుంబాలను రోడ్డున పడవేస్తున్నారు. ఈ పరిస్థితులను గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత 2 నెలలుగా ఒకే కార్యక్రమం, జిల్లా పోలీసు వారు అయితే స్టేట్ వైడ్గా గౌరవ డీజీ గారు అందరూ కూడా, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏ రివ్యూలో కూడా ఏ విలేజ్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో నాటుసారా అందుబాటులో ఉండకూడదు. ఈవెన్ మద్యం కూడా ధరలు వాటి వైపు చూస్తే షాక్ కొట్టే విధంగా ఉండాలి. చిన్నగా ఈ సమాజాన్ని వచ్చేసి మధ్యరహితమైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్దాలి అనేటువంటి సంకల్పంతో మాకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు మా టీంకి మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు మా వెంట ఎప్పుడు నిలిచిపోతాయి. మాకు ఇది మరింత పనిచేయడానికి ఒక బలాన్ని స్ఫూర్తి కూడా ఇస్తాయి. కాబట్టి మీకందరికీ మీరు మాకు ధన్యవాదాలు చెప్పడం కాదు, మేము మీకు ధన్యవాదాలు చెప్పాలి. విధంగా మీరు ఇంతమంది ముందుకు వచ్చారు. మహిళలు మీరు ఈ సారా నీటిలో ఇందాక ఒక చక్కటి మాట చెప్పారు. మామూలుగానే ఎక్కడికి వెళ్ళినా కూడా మన చిత్తూరు జిల్లాలో చాలా మందికి సారా కాంచడం అనేది ఒక వృత్తిగా కొన్ని సంవత్సరాలుగా వస్తూ వచ్చింది. సో వాళ్ళందరూ మేము ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ కేసులు పెట్టి టైప్ చేస్తూ ఉంటే మేము మా జీవనోపాధి కోల్పోతున్నామండి అని చెప్పి అదొక చెప్పేవాళ్ళు. అప్పుడప్పుడు ఏమో నిజమైన అనిపించేది. ఇక్కడ ఇందాక చక్కటి మాట చెప్పారు, ఊర్లో 3 బాగుపడతారు సారా కాస్తే, కానీ ఊరంతా చెడిపోతుంది. కాబట్టి అట్లా చూసుకున్నా కూడా ఖచ్చితంగా మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా సారా అనే దాన్ని మనము అలా చేసేది లేదు. మన జిల్లాలో చూసినట్టయితే సుమారుగా మన ఈ గంగాల నెల్లూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా వెదుకుప్పం కానీ కార్వేటి నగరం కానీ పాతమంది మండలంలో ముందు చాలా ఎక్కువగా ఉండేది సారా. కొద్దిగా తరతరాలుగా నడుస్తూ వచ్చినటువంటి వృత్తిగా ఉంది. దానిపైన చాలా గట్టిగా మనము చర్యలు తీసుకున్నాం. వాస్తవానికి పాతసముద్రం మండలం పాతసముద్రంలోనే సుమారు 8 వరకు పీడియాక్ట్ పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు సుమారు 7 వరకు జైల్లో ఉండాల్సి వచ్చింది. అది చెప్తే కానీ ఇప్పుడు మీ గ్రామస్తులు మంచిగా అట్లా చూసుకుంటే కేవలం 4-5 కేసులతోనే మీరు అర్థం చేసుకున్నారు విషయాన్ని. కానీ కొన్ని గ్రామాలు ఉన్నాయి చాలా మొండిగా తరతరాలు చేస్తూ వస్తున్నామంటే వాళ్ళ కొద్దిగా కఠినంగా చెప్పాల్సి వచ్చింది. అట్లాగే గుడిపాలలో రాసనపల్లి కానీ ఇట్లా మనకి రకరకాల గ్రామాల్లో ఒక్కొక్క దానికి అయినట్టుగా మేము మా చర్యలు ఉన్నాయండి. బట్ నెవర్లెస్ నిజంగా కూడా చేస్తున్నప్పుడు కొద్దిగా కఠినంగానే ఉండాల్సి వచ్చింది. బట్ ఇవాళ మీ రిజల్ట్ చూసిన తర్వాత మీ గ్రామంలో ఇంత చక్కగా హాయిగా మీరంతా చెప్తున్నారు. రోజు సాయంత్రం అయితే మా ఊళ్ళో గలాట ఉండేది. ప్రతి వీధిలో 4
నలుగురు సరగా కాస్తూ ఉంటారు, తాగుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు అని చెప్పి ఇందాక తల్లి చెప్పింది. మా కొడుకు ఎప్పుడు తాగి గొడవడేవాడు, ఇప్పుడు అది లేదని చెప్పి నిజంగా కూడా చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. స్వచ్ఛమైన గాలి, నీరు భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎన్సీసీ 35 ఆంధ్ర బెటాలియన్ కల్నల్ రఘునందన్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఆదివారం చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని ఎన్సీసీ 35 ఆంధ్ర బెటాలియన్ విద్యార్థులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే స్వచ్ఛమైన నీరు, గాలి ఎంతో అవసరమని, ఈ నేపథ్యంలో ఎన్సీసీ 35 బెటాలియన్ ఆధ్వర్యంలో కట్టమంచి చెరువులో వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. కరోనా విపత్కర సమయంలో ఎంతో మంది ప్రాణవాయువు అందగా మరణించడం జరిగిందని, దీని దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, మదనపల్లి, పుత్తూరు తదితర ప్రాంతాల నుండి విద్యార్థులు రావడం సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో చిత్తూరు నగరాన్ని పూర్తి స్థాయిలో సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం, ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడుకునేదానికి, ఈ నేచర్ ప్రకృతిని కాపాడుకునేదానికి అందరూ కూడా ఎవరికి తగినట్టు వాళ్ళ శక్తి కొద్దికి ప్రకృతికి అభివృద్ధి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటి ఆ మొక్కను పెంచి చేస్తే మన చిత్తూరు నగరం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ, ప్రపంచం కానీ, ప్రతి ఒక్కరు కానీ ఒక మంచి గ్రీనరీ వాతావరణం ఉంటే మనుషులు ఆరోగ్యవంతంగా ఉల్లాసంగా ఉంటారు. ఎటువంటి జబ్బులు రాకుండా ఉండడానికి ఈ ఎన్విరాన్మెంట్ వాతావరణం, ప్రకృతి వాతావరణం చాలా అవసరమనేసి కూడా ఈ సందర్భంగా మన అధికారులు, బెటాలియన్, ఎన్సీసీ సోదరులు అందరి సమక్షంలో తెలియజేస్తూ, The aim is to keep all the water bodies clean so that the water bodies are a life source, and if we don't keep them clean, then we will not have them tomorrow. So the aim is to clean the water bodies, remove all the polythene and plastic from them, and ensure we have a pure drinking water available all the time. So with this aim, today the NCC cadets of 35 Andhra Battalion, who are from Chittoor, Madanapalli, Palamner and various districts, have come here to do this cleaning of this water body, and we are thankful for the MLA sir to come here and the Mayor madam to be with us. Thank you very much sir, thank you very much madam, and we plan to keep this abhiyan going and make more efforts to clean all the water bodies around Chittoor, Palamner. So thank you very much for this. ప్రపంచ క్రీడల్లో దేశ కీర్తి ప్రతిష్టను నిలిపే క్రీడాకారులను తయారు చేయాలని ఎస్పీ రిషాంత్ రెడ్డి కోరారు. నగరంలోని సీతమ్స్ కళాశాలలో శనివారం ఆయన క్రీడా పోటీలు ప్రారంభించి మాట్లాడారు. చదువుతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలన్నారు. విద్యార్థులందరూ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవాలన్నారు. ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ యాప్ను తీసుకువచ్చిందని చెప్పారు. అనంతరం ఎస్పీని కళాశాల నిర్వాహకులు డికే బద్రీనారాయణ సత్కరించారు. ప్రిన్సిపల్ శరవణన్, అకాడమిక్ ఆఫీసర్ నారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ వాకింగ్ ను అలవాటు చేసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. కట్టమంచి చెరువు కేంద్రంగా ఏర్పాటైన స్వామి వివేకానంద వాకర్స్ సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి ఎమ్మెల్యే మాట్లాడుతూ నడక సాగించే వారు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి మాట్లాడుతూ వాకర్స్ చేపట్టే అభివృద్ధి పనులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కట్టమంచి చెరువు సుందరీకరణకు నగరపాలక సంస్థ తరపున సహకారం అందిస్తామని మేయర్ అముద, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. కట్టమంచి చెరువును ట్యాంక్ బండ్గా సుందరీకరణ చేయాలని వాకర్స్ సభ్యులు వినతి చేశారు. నూతన కార్యవర్గం వివరాలు: స్వామి వివేకానంద వాకర్స్ గౌరవ అధ్యక్షులుగా శివాజీరావు, అధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శరత్ చంద్ర, కోశాధికారిగా రాజశేఖర్, సహాయ అధ్యక్షుడుగా జ్ఞానశేఖర్, సలహాదారుగా రాజేంద్రరెడ్డి, ఉపాధ్యక్షులుగా శివయ్య, శ్రీధర్, రవీంద్ర, వెంకటపతి, గోపీనాథ్, అమర్నాథ్,
డాక్టర్ బాబు, రెడ్డప్పరెడ్డి, కార్యదర్శిగా మురళి, సంయుక్త కార్యదర్శులుగా హేమచలపతి, భాష, బాలసుబ్రహ్మణ్యం, మురుగన్, దేవకుమార్, గంగాధరం ఎన్నికయ్యారు. అసోసియేషన్ వాళ్ళు ఈరోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ ప్రోగ్రాం నిర్వహించిన ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాసులు గారికి, అదేవిధంగా నగర మేయర్ అమృత గారికి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మన రాష్ట్రంలోనే చిత్తూరులో ఉన్నట్టుగా వాకింగ్ ఫెసిలిటీస్ ఎక్కడా లేదు. ఎందుకంటే మనకు ఫారెస్ట్లో ఉన్నటువంటి వాకింగ్ జోను ఇక్కడ పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ఎక్కడికి పోయినా చిత్తూరు గురించే తలుచుకుంటారు. ఎందుకంటే పొల్యూషన్ అనేది లేకుండా ఫారెస్ట్లో 4-5 కిలోమీటర్ల వాకింగ్ జోన్ ఉన్న ఏరియా ఇంత ఫెసిలిటీస్ ఎక్కడా లేదు అనేది ఎంతోమంది అధికారులు సెకండ్ టైం మనం వచ్చినప్పుడు కూడా ఈ చిత్తూరు విశిష్ట గురించి ఎంతో గొప్పగా వివరించుకుంటూ ఉన్నారు. ప్రదేశంలో ఇంతమంది వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎన్నుకొని ఇక్కడ వాక్ చేయడం చాలా సంతోషం. రోజువారీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి వాకింగ్ చేయడం అనేది నిద్ర లేచిన తర్వాత అది 4 గంటలకు వస్తున్నారు, 5 గంటలకు వస్తున్నారు, ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది. అందులో భాగంగానే ఇది ఎప్పటి నుంచో స్టేట్లో నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి, ఇంటర్నేషనల్, నేషనల్ వరకు కూడా వాకర్స్ అసోసియేషన్ కూడా పెద్దలందరూ కూడా దానికి అందరూ కూడా వచ్చారు. మీకు అందరూ కూడా తెలుసు, మన చిత్తూరు పట్టణంలో ఆ తర్వాత ఫారెస్ట్ 2000 సంవత్సరంలో చిత్తూరుకి కలెక్టర్గా కృష్ణయ్య గారు ఉన్నప్పుడు ఆ ఫారెస్ట్ని వాకర్స్ అసోసియేషన్ ఒక వాకింగ్ ట్రాక్గా చేసి వాకర్స్ అసోసియేషన్ మొదలుపెట్టిన కలెక్టర్ కృష్ణయ్య గారు అనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు అక్కడ నడియాలంటే బ్రిటిష్ వాళ్ళు వేసిన రోడ్లు. ఈ వాకర్స్ అసోసియేషన్ మన ఫారెస్ట్లో, చిత్తూరులో ఉండే ఫారెస్ట్ని మన రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు ఇటువంటి వాతావరణం, ఇటువంటి ప్రదేశం కూడా. నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారు దీన్ని ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని ఎంఎస్ఆర్ సర్కిల్, దర్గా సర్కిల్తో పాటు స్వామి వివేకానంద స్టాచ్యూ ఉండే ఈ సర్కిల్ కూడా డెవలప్ చేయాలని అమౌంట్స్ కూడా ఎస్టిమేషన్ వేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది. చిత్తూరులో సర్కిల్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతూనే స్వామి వివేకానంద గారి సర్కిల్ కూడా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా మా న్యాయవాది జయకుమార్ గారు మొట్టమొదటిగా వివేకానంద స్టాచ్యూను ఇక్కడ పెట్టాలని కొన్ని గొడవలు కూడా చేసి ఆయన పెట్టడము, ఆయనకు ఇప్పుడు వివేకానంద జీవిత చరిత్ర కాకుండా మేము కూడా జయకుమార్ జీవిత చరిత్ర రాయాల్సిందిగా అనుకుంటున్నాము. ఎందుకంటే ఏదో ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం చేసినట్టు ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉంటారు. కాబట్టి జయకుమార్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ మనము స్టెప్ తీసుకోవాలంటే శివాజీ గారు పీవీకేఎన్ వాకర్స్ అసోసియేషన్ డెవలప్మెంట్కు చాలా కష్టపడ్డాడు ఆయన. దాంతోపాటు ఆ యొక్క యోగా సెంటర్ కట్టడానికి కూడా సిమెంటు, స్టీలు ఆయన చాలా సప్లై చేసి దగ్గరుండి నైట్ అండ్ డే. నేను మున్సిపాలిటీ తరఫున నేను చెప్తున్నా, మీరు ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ 1 or 2 మెంబర్స్ కానీ వచ్చినట్టయితే మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చిన తర్వాత నేను మేయర్ గారు ఇద్దరు కలిసి ఈ చెరువు కాడ చుట్టూ ఉండే పిచ్చి మొక్కలు అవన్నీ కూడా తొలగించి ఈ వేస్టేజ్ అంతా కూడా ఇంకొకటి ఉన్నదన్నమాట. సిఎన్టీ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్టేజ్ కూడా ఒక పాయింట్ పెట్టి తద్వారా మిషనరీ అంతా ఎస్టాబ్లిష్ ప్రతి ఒక్క చోట 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ కూడా ఒక యూనిట్ రెడీ చేస్తూ ఉంది. తద్వారా ఇక ఈ వేస్టేజ్ పోయడం ఎక్కడంటే అక్కడ అవన్నీ కుదరదు. తిరుమల తిరుపతి దేవస్థానం రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు దేశీయ గోవులను పంపిణీ చేయడం జరుగుతుందని, రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సాధికార సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సాగుదారులకు గోవిందుని గోవుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథిగా విచ్చేసిన రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి మాట్లాడుతూ గోవుల పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమని, రైతులకు దేశీయ ఆవుల పంపిణీ చేయడం జరుగుతోందని, ఆవుల సంరక్షణ బాధ్యతను రైతులు పూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని పుంగనూరు నియోజకవర్గం నుండి టీటీడీ అధికారులు ప్రారంభించారని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా టీటీడీ కృషి చేస్తోందని, దేశీయ ఆవుల ఉత్పత్తులను దేవస్థానంలో వినియోగించడం జరుగుతుందన్నారు. దేశీయ ఆవులు తీసుకున్న రైతులు వాటిని బాగా సంరక్షించాలని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా దేశీయ గోవులను సంబంధిత రైతులకు పంపిణీ మరియు నవధాన్యాలు, గోపత్రంను రైతులకు పంపిణీ చేశారు. మన నాటు ఆవులు, దేశీయ ఆవులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా రఘునాథ్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో చాలా మంది కన్నా కూడా నేను లెటర్లు ఇచ్చిన వారందరికీ కూడా ఆవులు పంపిణీ చేశాను. కానీ దాన్ని మనము పొరపాటు చేయకుండా, అంటే అట్టించి పట్టుకొని వచ్చి మేపుకుంటా అని ఈడ కోత కమ్మేసింది. ఆ విధంగా చేస్తే పాపం ఉంటుంది. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, తీసుకునేవారు తప్పనిసరిగా వాటిని మేపల్లా. మళ్ళా కూడా అశోక్ ఆధ్వర్యంలో నేను అలా తనిఖీ కూడా చేపిస్తాను. ఎవరైనా ఆవులు పెట్టుకోలేదంటే తప్పకుండా వారి మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు దేవస్థానం వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేశంలో ఉండే ప్రతి దేవాలయానికి కూడా ఇప్పటికే 137 దేవాలయాలకు ఒక ఆవు కూడా ఇచ్చారు. అక్కడ పూజ కార్యక్రమాలు గోపూజ చేసుకోవడానికి. ఆ విధంగా వారు ఒక మంచి ఆలోచనతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలకు అధునాతన వైద్యాన్ని అందించేందుకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఆదివారం చిత్తూరు అపోలో క్లినిక్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెన్నై అపోలో ఆసుపత్రి లాప్రోస్కోపింగ్ సర్జన్ డాక్టర్ రఘునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరగొండ అపోలో ఆసుపత్రి నందు కడుపు నొప్పి, పిత్తాశయంలో రాళ్ళు తొలగింపు, క్లోమా సమస్యలు, ఆహార వాహిక కాలేయ సమస్యలు, మూత్రపిండాల్లో గడ్డలు తొలగింపు, హెర్నియా, క్యాన్సర్, థైరాయిడ్, రొమ్ము గడ్డలు, శరీరంలో అసాధారణ పెరుగుదలతో పాటు అన్ని రకాల క్యాన్సర్స్, వాస్కులర్ సమస్యలతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి నెల శని, ఆదివారం రోజులలో పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు చేస్తామని తెలియజేశారు. సంబంధిత శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని చిత్తూరు పరిసర ప్రాంతానికి చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అరగొండ అపోలో ఆసుపత్రి జనరల్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్, పిఆర్ఓ కమరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. I am Dr. Raghunath. நான் வந்து சென்னையிலேருந்து வரேன். எவ்ரி மந்த் இங்கே சித்தூர் இல்லை அரகொண்டாவில் வந்துட்டு ஏதாவது மேஜர் சர்ஜரிஸ் பண்ணணும்னு நினைக்கிறோம். அரகொண்டா அப்போலோவில் மெயினாக பண்ணலான்னு நினைக்கிறோம். இல்லை மேஜர் கேன்சர், நெக் கேன்சர், ஸ்டமக், யூட்ரஸ், அந்த மாதிரி எந்த மேஜர் கேன்சர் ஒர்க்காக இருந்தாலும் அரகொண்டாலேயே பண்ணலான்னு நினைக்கிறோம். டாக்டர் ஸ்ரீகாந்த் இங்கே ரெகுலராக இருக்க போகிறாரு. ஸோ அதனால் எவ்வளோ பெரிய மேஜர் సర్జరీயாக இருந்தாலும் அரகொண்டாலேயே பண்ண முடியும்னு நினைக்கிறோம். మనకు ఎటువంటి క్యాన్సర్ సంబంధించిన వ్యాధులున్నా, ఎటువంటి క్యాన్సర్ సంబంధించిన కణితలున్నా వీటినన్నింటినీ కూడా అరగొండ అపోలో హాస్పిటల్లోనే అతి తక్కువ ధరతో, మామూలుగా మనం చెన్నై పోతాం, చాలామంది మనలో ఉండేవాళ్ళు వచ్చి అఫోర్డబిలిటీ ఉండలేదు, అంటే చాలా బీద వాళ్ళు ఉంటారు. దానికోసం
ఆరోగ్యశ్రీలో కానీ ఈహెచ్ఎస్లో కానీ లేదు ఎటువంటి అయినా ఈ ఇన్సూరెన్సెస్ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్లో కానీ చేయడం జరుగుతుంది. అది చేయడం జరుగుతుంది. ఇంకా ఇది కాకుండా హెర్నియా కానీ ఇంకా ప్యాంక్రియాస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, లేదు లోపల గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కూడా సరే, ఇవన్నీ కూడా మన ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా చెన్నై డాక్టర్ వచ్చి ఇక్కడ చేయడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏమంటే ఎవరైతే అక్కడికి పోయి చేయించుకోలేని వాళ్ళు ఉంటారో, చేయలేకుంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మన దగ్గర చేయించుకొని వాళ్ళు దాని ద్వారా ఈ సదవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. తిరుమల శ్రీవారిని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో పీయూష్ గోయల్ కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనార్థం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, గత ఏడాది జూన్ నెలలో స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడం జరిగిందని తెలిపారు. దేశంలోని పేద ప్రజలకు మరింత సేవలు అందించే శక్తిని మోడీకి ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించడం జరిగిందని, దేశంను అభివృద్ధి చేసేందుకు మోడీ అహర్నిశలు కృషి చేస్తున్నారని, మోదీ కృషి వల్ల ప్రపంచ దేశాలు అన్ని భారతదేశం వైపు చూస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. करने के लिए मुझे आज मौका मिला। हर वर्ष जून में मैं आता हूँ बालाजी का आशीर्वाद लेके। प्रधानमंत्री नरेंद्र मोदी जी के एक छोटे सहयोगी के नाते देश की सेवा, गरीबों की सेवा करने का जो मुझे मौका मिला है, उसके लिए बालाजी का भी धन्यवाद करता हूँ। आप सबका भी, जनता का भी धन्यवाद करता हूं। और मेरा विश्वास है कि जिस प्रकार से मोदी जी गरीब कल्याण का काम कर रहे हैं, जन सेवा में लगे हुए हैं, जिस प्रकार से उन्होंने सेवा को अपना परमो धर्म माना है, जिस प्रकार से अब देश की साख पूरे विश्व में मजबूत हो रही है, पूरा विश्व आज भारत को एक मजबूत ताकत की तरह देख रहा है। भारत पूरे विश्व में इसी भावना के साथ विश्व के उद्धार के लिए वसुधैव कुटुंबकम की भावना के साथ विश्व की भी और देश के हर नागरिक की सेवा करते रहेगा। मैं प्रार्थना करता हूं कि तिरुपति बालाजी मुझे और हम सबको उज्जवल भविष्य दे, देश को उज्जवल भविष्य। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.